విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 2 రోజుల్లో తమిళనాడులో అల్పపీడనం తీరం దాటనుంది. ఇవాళ రేపు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, యానం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని కోస్తా జిల్లాలు, మరీ ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అది క్రమేపీ తమిళనాడు తీరం వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయి. మరో 3 రోజుల పాటు వాతావరణ హెచ్చరికలను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని గుర్తించగా దీనికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలో కూడా ఎల్లో వార్నింగ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. దాదాపు పంటలన్నీ కూడా కోత దశకు వచ్చాయి. వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవడం, వాటిలన్నింటినీ రక్షించుకునే ప్రయత్నంలో ఒకవైపు రైతులు నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న కారణంగా తీర ప్రాంతంలో ఉన్న రైతులంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇప్పటికి వరి వంటి క్రాప్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 1-2 చోట్ల పంట నీట మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే 2-3 సెంటీమీటర్ల పైన వర్షం పడినా కూడా పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక తీరం వెంబడి బలమైన గాలులు ప్రారంభమయ్యాయి. అల్పపీడనం తీరానికి సమీపించే కొద్దీ కూడా ఆ ఎఫెక్ట్ క్రమేపీ పెరుగుతుంది. ప్రస్తుతం విశాఖ దగ్గర తీరం అలజడిగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగుసుకుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎఫెక్ట్ ఏదైతే అల్పపీడనం ప్రభావం మరో 3 రోజుల పాటు కొనసాగుతుండగా దక్షిణ కోస్తా జిల్లాల్లో గాలుల తీవ్రత కానీ లేకపోతే అలల ఉధృతి కారణంగా మత్స్యకారులను వేట నిషేధించారు. ఇక ఈరోజు ఉదయం విశాఖకు రావాల్సిన విమానాలన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షం, దట్టమైన మేఘాలు కమ్ముకున్న కారణంగా విమానాల రాకపోకలు నిన్న అర్ధరాత్రి నుంచి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈరోజు ఉదయం రావాల్సిన విమానాలన్నీ కూడా ఆలస్యంగా నడిచిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవిచంద్రన్ టీవీ.